బ్రోకెన్ రైస్ నూకల్ని మన క్షేత్రంలో చల్లడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూసే ప్రాసెస్ ఇది, ద ప్రాసెస్ ఆఫ్ స్వాపింగ్ బ్రోకెన్ రైస్ ఇన్ అవర్ ప్యాడీ ఫీల్డ్స్. దీని యొక్క ఫలితం 20 రోజుల దాని తర్వాత మీరు చూస్తారు. ఇది 53వ రోజు జరుగుతూ ఉంది. డే 53, 63, 73 20 రోజుల దాని తర్వాత దీని యొక్క రిజల్ట్ కనపడుతుంది. ఓకే, మీరు చల్లేసింది. ఇప్పుడు మీరు చూసే ప్రాసెస్ ఈ రోజున నూకలు మన క్షేత్రంలో చల్లడం జరుగుతూ ఉంది. సివిఆర్ పద్ధతిలో మరో శక్తి అది. ఇప్పటి వరకు మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు చూడడం జరిగింది, మొలకల ద్రావణం స్ప్రేయింగ్ చూడడం జరిగింది, కుంకుడుకాయల రసం, ఆముదం, ఈ విధంగా బాగా ఉంటాయి కదా, ఏది పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు, అవన్నీ మైట్స్కి వాటికి మన మట్టి ద్రావణంలో వాటిని కలిపి స్ప్రేయింగ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి చల్లకం నూకల్ని మన పొలంలో చల్లడం జరుగుతూ ఉంది. మీరు చూసే ప్రక్రియ ఇదే. ఈ విధంగా 100 కేజీలు, అది 100 కేజీలు, 50 కేజీలు, 50 కేజీలు, అలా 100 కేజీలు తీసుకున్నాం ఒక ఎకరాకి. సార్ చెప్పినటువంటి విషయం అది. 100 కేజీలో చల్లడం జరుగుతుంది. ఇది ఒక ప్రయోగాత్మకం, ఇది సక్సెస్. సరేలే. ఈ విధంగా మనం కలుపుని అరికట్టవచ్చు. కలుపు మందులు కొట్టకుండా వేలాది రూపాయలు మిగిలిచినట్టుగా నూకలు. మన ఈ నూకలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మన ధాన్యం వరి సాగు చేస్తాం కదా, ఆ వరి సాగులో నుంచి మనం రైస్ ఆడించినప్పుడు తవుడు రూపంలో కొంచెం వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా నూకల రూపంలో కొంచెం వెళ్ళిపోవడం జరుగుతుంది. తన రక్తాన్ని తనకే ఇస్తా ఉన్నాం మనం. నూకలు అంటే నథింగ్ బట్ బ్రోకెన్ రైస్. రైస్ మిల్లో మనకు వచ్చేది ఇదే. మనకి బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ రైస్, వైట్ రైస్ ఏ విధంగా వస్తాయో ఆ విధంగానే మనకి బ్రోకెన్ రైస్ కూడా రావడం జరుగుతుంది. బ్రోకెన్ రైస్, తౌడు, ఇవన్నీ ఈ నూకల్ని ఈ విధంగా ఉపయోగపడడం ఇది ఒక సంతోషకరమైన విషయం, ఇది ఒక శక్తి. ఈ విధంగా ఇది కూడా విజయం సాధించాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు చల్లుతాం కదా మనం, దీని యొక్క ప్రయోగాత్మకం ఒక 20 రోజులు అయిన తర్వాత 53వ రోజు జరుగుతుంది. 63, 73వ రోజు, 73వ రోజులో దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం మనం. ఓకే, సెలవు. అందరికీ నమస్కారం. మనం అనుకున్నాం కదా నూకలు చల్లుతున్నామని. ఒక ఎకరాకి 100 కేజీలు నూకలు, 50 కేజీలు, 50 కేజీలు, 100 కేజీల నూకలు మన పొలంలో చల్లడం జరుగుతూ ఉంది. ఈ నూకలు చల్లడం వల్ల అంటే సివిఆర్ సార్ కనుక్కున్నటువంటి మరో సిద్ధాంతం ఇది, ఇన్నోవేషన్ మెథడ్. ఇలాంటి మరెన్నో నూతన ఇన్నోవేషన్స్ సార్ కనుక్కోవాలని మేము కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున నూకలు 100 కేజీలు ఒక ఎకరాకి చొప్పున ఈరోజు మనం చల్లడం జరుగుతుంది. 50 కేజీలు, 50 కేజీలు, అలా 100 కేజీలు సేకరించి ఒక ఎకరాకి 100 కేజీలు చల్లే విధంగా మన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. నమస్కారం. ఈరోజు మా ప్రకృతి అసలు 53వ రోజు జరుగుతూ ఉంది. మా పెద్ద అబ్బాయి కొత్త విధానం కనిపెట్టాడు సార్, సివిఆర్ సార్ చెప్పడం వల్ల నూకలు చల్లడం వల్ల పైకి ఎంతో శక్తి వస్తుంది, ఏదో కలుపు కూడా తగ్గిపోద్ది అంటే. ఆ విధంగా దాన్ని చల్లేస్తున్నాం. దీని యొక్క ఫలితం 20 రోజుల తర్వాత రిజల్ట్ చూపిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 53వ రోజు మన ఫార్మింగ్ జరుగుతూ ఉంది. ఆ కొత్త విధానాలు వచ్చినప్పుడు వాటిని పాటించడంలో హర్ష ముందుగా ఉంటాడు. ఇదంతా మీ అందరికి తెలిసిందే. ఇది మరో కొత్త పద్ధతి అంట. దీనివల్ల ఏంటంటే ఆ బియ్యంలో వచ్చే నూకలు, ఆ నూకల పొలం మీద చల్లితే దానివల్ల ఆ పైర్లకి మంచి శక్తి. మనం విడిది ప్రకృతి వ్యవసాయాల్లో ఈ రసాయనిక పిండిగట్టలు ఆ మందులు వాడడం కాబట్టి వాటి ప్రత్యామ్నాయంగా మంచి బలం వచ్చే ప్రక్రియ అంటే ఇది కొత్త పేటెంట్. మన పొలాల్లో వాడడం ఇదే మొదటిసారి. ఆ ప్రయత్నంలో హర్ష ఉన్నాడు. ఇక్కడ పోతే రేపు నుంచి పండుగలు స్టార్ట్ అవుతున్నాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సివిఆర్ పద్ధతిలో మరో శక్తి. ఆల్రెడీ మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు మీరు చూస్తూ ఉంటారు. గత 2021లో 21, 22, 23, 24, 25, 26కు వచ్చేసాం. 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు సివిఆర్ పద్ధతిలో వరుసగా మట్టి ద్రావణం స్ప్రేయింగ్. లోపల మట్టి, పై మట్టి, ఆముదం, మొలకల ద్రావణం, కుంకుడుకాయల రసం, ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే స్ప్రేయింగ్లు చేయడం చూడడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా సివిఆర్ సార్ మళ్ళీ ఇంకోటి కొనుక్కున్నారు, వరి సాగులో నూకలు చల్లడం. ఇది ఒక ప్రయోగాత్మకతం. ఒక ఎకరాకి 100 కేజీల నూకలు తీసుకొని, అంటే రైస్ మిల్ వడ్డిచ్చేవాడు మనోడైతే విందు మంది అన్నట్టు రైస్ మిల్లో ఉన్నటువంటి నూకల్ని మన పొలంలో, అవి కూడా ఆర్గానిక్ పండించినటువంటి ఆ నూకల్నే మనం
మన వరి పొలంలో వేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రయోగం ఇప్పుడు 53వ రోజు జరుగుతుంది. 63, 73, 20 రోజులు దాటిన తర్వాత మీరు దాని యొక్క రిజల్ట్ చూడడం జరుగుతుంది. ఒక 100 కేజీలు వేయమన్నారు సారు. ఈ విధంగా ఆయన ఇలాంటి ఇన్నోవేషన్స్ ఇంకా ఎన్నో కొనుక్కోవాలి. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా నేను ఇలాంటి ఎన్నో ఇన్నోవేషన్స్ సార్ కొనుక్కోవాలా, అవన్నీ ఉపయోగపడాలా రైతు లోకానికి. ప్రతి రైతు కూడా ఆనందంగా, సంతోషంగా ప్రతిరోజు ఒక సంక్రాంతిలాగా, ప్రతిరోజు ఒక భోగి పండగలాగా, ప్రతిరోజు ఒక కను పండగలాగా జరుపుకోవాలని ఇప్పుడు మనం చేస్తున్నాం. సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఒక పండగలాగా, ఒక సంబరంలాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మనం చేయడం జరుగుతుంది. ఈ ప్రతిరోజు ఇంత ఎనర్జీ, ఇంత ఎంతూజియాజం ఎలా ఉంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి ప్రేరణ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, రైస్ వినియోగదారులు. నిన్నటి నుంచి 50 మంది మనుషులు పెట్టి కలుపులు తీయడం అంటే మామూలు విషయం. వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించేది రైస్ వినియోగదారులే. వాళ్ళు ఏందే మేము లేము. ఈ రోజున ప్రతిరోజు ఒక పండగలాగా చేయడం జరుగుతుంది. అంటే సంక్రాంతి పండుగ అందరికీ 3 రోజులే వస్తాయి, మనకి 365 రోజుల నుంచి వస్తాయి. 360 రోజులు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే వరిని పండిస్తాం, వరిని మేము బతికించట్లా, వరే మమ్మల్ని బతికిస్తూ ఉంది. ఈ విధంగా 100 కేజీలు ఈ రోజు నుంచే నాంది. 2వ కలుపు పూర్తి అయిపోయింది. ఈ రోజే మనం చల్లడం జరుగుతూ ఉంది. ఇది 100 కేజీల నూకలు 1 ఎకరాకి సరిపోతాయి. వీటిని చల్లడం జరుగుతూ ఉంది. దీని యొక్క రిజల్ట్ 20 రోజులు దాని తర్వాత ఈరోజు 53వ రోజు జరుగుతూ ఉంది. 63, 73, 20 రోజులు దాని తర్వాత మీరు దీని యొక్క రిజల్ట్ చూడడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్ వీళ్ళందరూ ముందుగా చూసుకున్నట్లయితే నాన్నగారు వేటగిరి మల్లికార్జున, బాబాయ్ వేటగిరి పోలయ్య, అంటే చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఇప్పుడు నా టీం మెంబర్స్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం పోట్లూరు సేనన్న, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్ చౌటూరు అంటే ప్రాణ స్నేహితుడు, ఇదే విధంగా జనార్దన్ రాళ్ళగుంట జనార్దన్, హరీష్ కొత్తగా వచ్చిన టీం మెంబర్స్ వీళ్ళందరూ. వీళ్ళ యొక్క సారథ్యంలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం విజయాలు సాధించడం ఇది ఒక సంతోషకరంగా ఈ విధంగా చేయడం జరుగుతుంది. 10 మందికి మంచి ఆహారం అందిస్తామని మనం ఇంతకంటే మన జీవితం ధన్యంగా భావిస్తూ అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి వృత్తుల్లో విజయాలు సాధించాలని మనలాగే వాళ్ళు కూడా ఆనందంగా, సంతోషంగా ప్రతిరోజు ఒక పండగలాగా, సంవత్సరానికి ఒకసారి కదా వచ్చేది పండగలు, ప్రతిరోజు ఒక పండగలాగా సృష్టించుకోవాలి మనం. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. ఈ విధంగా ఈ వరి సాగు విధి విధానం అంటే అది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. ఇది సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం అనేది